హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదేంటో మీకు తెలుసు, తమ్మునే చూసి ఉంటారు కదా. ప్రపంచంలో ఏ ఏ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, ఏ ఏ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, మరి ఇవన్నీ కలిపి తీరా చివరికి థర్డ్ వరల్డ్ వార్కి దారి తీస్తుందా అనే ఒక అనుమానం కలగక మనకు. సో ఇప్పుడున్నటువంటి యుద్ధాల గురించి, ఏ ఏ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, చాలా మందికి రష్యా ఉక్రెయిన్, దాంతోపాటు ఇరాన్ ఇజ్రాయిల్, ఈ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల గురించి మాత్రమే తెలుసు. మిగిలిన వాటి గురించి, రీసెంట్ గా స్టార్ట్ అయినటువంటి యుద్ధాల గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. సో మరి వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక టాపిక్లోకి వస్తే, ఇది వరల్డ్ మ్యాప్, వరల్డ్ పొలిటికల్ మ్యాప్ అంటారు. ఇది రాజకీయ మరి స్వరూపాలు అంటే దేశ సరిహద్దులతో కూడినటువంటి వరల్డ్ మ్యాప్ ఇది. సో మనందరికీ చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి మ్యాప్ ఇది. సో తెలిసిన మ్యాప్ అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ ఏ దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. కాన్ఫ్లిక్ట్స్ అనడం కంటే వార్ అనొచ్చు. సో ఈ విధంగా మరి మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, ఈ రెండు ఈ యుద్ధాల్లో ప్రపంచంలోని అనేక దేశాలు ఇన్వాల్వ్ అవ్వటం వల్ల దాన్ని ప్రపంచ యుద్ధంగా చెప్తారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ఆ రెండు దేశాలకి పరిమితం. కానీ ఆ యుద్ధాలు కనుక ఇతర దేశాల మీద ప్రభావం చూపి, ఇతర దేశాలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఆ విధంగా ప్రపంచం రెండు గ్రూపులుగా విడిపోతుంది. రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటే దాన్ని మరి ప్రపంచ యుద్ధంగా పేర్కొంటారు. సో ఈ విధంగా మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది, మూడో ప్రపంచ యుద్ధానికి పరిస్థితులు మరి అనుకూలిస్తున్నాయి. సో ఈ విధంగా మరి మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా మరి శాంతిని కోరుకుంటుంది భారతదేశం. కొన్ని సందర్భాల్లో కొన్ని దేశాలకు మనం సపోర్ట్ చేస్తాము, మరికొన్ని సందర్భాల్లో తటస్థంగా ఉంటాం. సో ఇట్లాంటి పరిస్థితులు ఏమేమి ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనందరికీ తెలిసింది, ముందుగా మరి ఈ మధ్య కాలంలో 2022లో స్టార్ట్ అయినటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం. సో రష్యా విషయానికి వచ్చినట్టు, రష్యా ప్రపంచంలో అతిపెద్ద దేశం, ఇది మనందరికీ తెలిసే. సో ఈ విధంగా రష్యా అనేది ప్రపంచంలో అతి పెద్ద దేశం. సో ఇది రష్యా, ఇట్లా ఉంటుంది దీని యొక్క మ్యాప్. సో ఇంత పెద్ద దేశం అన్నమాట. సో ఈ దేశం ప్రపంచంలోనే సూపర్ పవర్ కంట్రీ, న్యూక్లియర్ కంట్రీ. ప్రపంచంలో ఎక్కువ అణ్వాయుధాలు కలిగినటువంటి దేశం కూడా రష్యానే. మరి ఈ రష్యాతో ఉన్నటువంటి సరిహద్దుల కారణంగా మరి ఒకప్పుడు సోవియట్ యూనియన్ లో అంతర్భాగంగా ఉన్నటువంటి దేశం ఉక్రెయిన్. ఈ ఉక్రెయిన్ అనేది ఒక చిన్న దేశం. సో ఈ రష్యాలో ఒక 1% ఉండేటువంటి చిన్న 1% కంటే కూడా తక్కువ ఉంటుంది, అంత చిన్న దేశం ఏదంటే ఉక్రెయిన్. మరి రష్యాలో ఇంత పెద్ద దేశము, న్యూక్లియర్ సూపర్ పవర్ కంట్రీ, అలాగే 14.5 కోట్ల జనాభా ఉంది. మరి ఉక్రెయిన్లో మరి చాలా తక్కువ జనాభా ఉంది. ఆ లెక్కన చూస్తే ఒక 3 కోట్ల జనాభా మాత్రమే, 2,80,000 నుంచి 3 కోట్ల, అంటే సుమారు ఒక 3 కోట్ల జనాభా ఉంది అంతే. అంత తక్కువ జనాభా కలిగినటువంటి, కాకపోతే న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. రేర్ ఎర్త్ మినరల్స్ అంటే కొన్ని ముఖ్యమైనటువంటి ఖనిజాలు ఎక్కువ ఉన్నాయి. సో ఏది ఏమైనా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. మరి వాటి కోసమే కాదు, ఇక్కడ నాటో దేశాలకు మరి రష్యా దేశానికి ఉన్నటువంటి వైరుధ్యం ఏదైతే ఉందో, సో ఈ ఉక్రెయిన్ని వాళ్ళు పావుగా వాడుకుని రష్యా మీదకి ఎగదోస్తున్నారు. వాస్తవం చెప్పంటే రష్యా ఉక్రెయిన్ కొట్టుకుంటే వారం రోజుల్లో యుద్ధం ముగిసిపోతుంది. కానీ ఇక్కడ పశ్చిమ దేశాలన్నీ మరి యూరప్ కంట్రీస్ అన్ని అక్కడ సహకారం అందిస్తున్నాయి. సో అందువల్ల ఇదే రష్యాకు నచ్చట్లేదు అనమాట. సో మా సెక్యూరిటీకి ప్రాబ్లం అని చెప్పేసి రష్యా వాదిస్తోంది. సో ఈ విధంగా 2022లో స్టార్ట్ అయిన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మరి ఈ పరిస్థితులు మరి ఏడు దారి తీస్తాయంటే, ఇక్కడ చూస్తే రష్యా మనకు ఆప్త మిత్ర దేశం, అలాగని ఉక్రెయిన్ శత్రు దేశం కాదు, బట్ మనం తటస్థంగా ఉంటాం. సో ఇది రష్యా మాత్రం మనకు మిత్ర దేశము. కాబట్టి ఈ రెండు దేశాల యుద్ధంలో మనం తటస్థ పాత్ర పోషించాలి. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే, ఇంకో యుద్ధం మరి ఈ మధ్య కాలంలో 2022లో స్టార్ట్ అయినప్పటికీ హమాస్, గాజా, సో ఇవన్నీ వీటితో ఇజ్రాయెల్ యుద్ధం చేసినప్పటికీ ఇప్పుడు జరుగుతున్న భీకర యుద్ధం మొన్న 13 నుంచి స్టార్ట్ అయింది. ఏదంటే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్. మరి ఇరాన్ తీసుకుంటే ఇది మన భారతదేశం మ్యాప్. ఇక్కడ ఇది మన భారతదేశం మ్యాప్. ఈ భారతదేశానికి పక్కనే పాకిస్తాన్ ఉంది. దీనికి కొంచెం పైన సైడ్ లో మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ఉంది. కింది సైడ్ పాకిస్తాన్ కింది వైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్తో కలిసి, సో ఇది తుర్కమెనిస్తాన్ వరకు మొత్తం ఇదంతా ఇదంతా
ఇరాన్ అన్నమాట. ఈ విధంగా ఇరాన్ అనే దేశము, ఈ ఇరాన్ అనే దేశము, సో ఈ విధంగా ఈ కలర్లో కనిపిస్తుంది కదా, సో ఇదంతా ఇరాన్ అన్నమాట. సో ఈ విధంగా ఈ పెద్ద దేశం సుమారు పాకిస్తాన్ కంటే రెండింతలు ఉంటుంది, రెండింతల కంటే ఎక్కువ, పాకిస్తాన్ కంటే ఆల్మోస్ట్ రెండింతల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగింది. అలాగే భౌగోళికంగా మరి కొండలు పర్వతాలు ఎన్నో ఉంటాయి. సో ఆ పర్వతాలు ఉన్నాయంటే మళ్ళీ వాటి కింద బంకర్లు ఉంటాయి. సో న్యూక్లియర్ మరి పవర్గా మారాలనుకుంటుంది, అది కూడా పశ్చిమ దేశాలు మరి ఫోర్స్ చేయడం వల్ల. సో ఏది ఏమైనా మరి ఈ ఇరాన్కు ప్రస్తుతం మరి ఈ రష్యా ఉక్రెయిన్ కంటే ఇక్కడ సరిహద్దు ఉంది, కానీ ఇక్కడ వీటికి సరిహద్దు లేదు. కానీ కొంత దూరంలో మధ్యలో మరి జోర్డాన్ ఉంది, మరి బహ్రెయిన్, సౌదీ అరేబియా ఉంది. ఇలాంటి దేశాల తర్వాత ఇక్కడ సిరియా ఉంది. ఇక్కడ చిన్న దేశంగా ఉంది ఇది, ఈ పింక్ కలర్ లో కనిపించే ఈ చిన్న దేశమే ఇజ్రాయిల్. ఈ ఇజ్రాయిల్ చుట్టూ ఉన్న అన్ని దేశాలు శత్రు దేశాలు. కానీ ఇజ్రాయెల్ స్వాతంత్రం పొందినప్పటి నుంచి మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న దేశాలతో యుద్ధాలు చేస్తూనే ఉంది. నిరంతరం యుద్ధాలు చేస్తున్నటువంటి ఏకైక దేశం ఇజ్రాయెల్. టెక్నాలజీ పరంగా కావచ్చు, దానికి అమెరికా ఫుల్ సపోర్ట్ ఉంది. అమెరికా సపోర్ట్ లేదు ఏం చేయదు. సో ఒక్కొక్క సందర్భంలో అమెరికా కూడా పక్కన పెట్టి తన నిర్ణయాలు సొంతంగానే తీసుకుంటుంది అఫ్కోర్స్. కానీ ఇక్కడ న్యూక్లియర్ సూపర్ పవర్ గా మరి ఇజ్రాయెల్ ఉంది. కానీ ఇరాన్లో అణ్వాయుధాలు లేవు, అవి మేము తయారు చేసుకుంటాం మా సేఫ్టీ కోసం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు తయారు చేసిన అణ్వాయుధాలను తీసుకెళ్లి ఈ హౌదీలకు, హమాస్ వాళ్ళకు, గాజాలో ఉన్నటువంటి ఈ తీవ్రవాదులకు, టెర్రరిస్టులకు ఇస్తారు. సో అప్పుడు మా సెక్యూరిటీకి ప్రాబ్లం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో ఈ ఇద్దరి మధ్య గొడవ అనేది మరి 1979 తర్వాత స్టార్ట్ అయింది. అంతకుముందు ఉండే కొద్ది రోజులు మిత్ర దేశాలతో కలిసి పిలిచినాయి. తర్వాత మరి శత్రు దేశాలుగా మారిపోయి ప్రస్తుతము ఒకరినొకరు చంపుకునేంత అతి భీభత్సమైనటువంటి యుద్ధాలు చేస్తున్నారు. సో ఎలాంటి యుద్ధం జరుగుతుందనేది మీకు అందరికీ తెలుసు. ఇటు ఇరాన్ మరియు ఈ రకంగా చూస్తే ఇరాన్తో పోలిస్తే ఈ ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం అయినప్పటికీ సో దీని యొక్క దాడులకు తీవ్రంగా నష్టపోయినటువంటి దేశం ఇరాన్. మరి ఈ రెండు దేశాలు మనకు మిత్ర దేశం ఏంటంటే రెండు మిత్ర దేశాలు. ఇటు ఇజ్రాయెల్ మన భారతదేశానికి అత్యంత ఆప్త మిత్ర దేశం, అలాగే ఇరాన్తో కూడా మనకు సత్సంబంధాలని, అలాగే మన భారతదేశానికి కావాల్సినటువంటి ముడి చమురును కూడా ఇరాన్ నుంచి చాలా మోతాదులో మనం ఎక్కువ మొత్తంలో మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో అటు మనకు ట్రేడ్ పరంగా కావచ్చు, మరి ఏ రకంగా అయినా మనకు ఇరాన్తో కూడా మంచి సంబంధాలని. ఇరాన్లో మరి మనకు పోర్ట్ కూడా ఉంది. సో ఈ విధంగా ఇక్కడ నుంచి చాబహార్ పోర్టులో మనం డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అక్కడ నుంచి. సో ఈ విధంగా ఇదంతా మనకు ఇరాన్ నుంచి చౌక ధరలకే ఇక్కడికి వస్తుంది. మనం అనేక దేశాలు తీసుకున్నప్పటికీ ఇరాన్తో ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నాం. సో ఇక తర్వాత వచ్చినట్టయితే ఇరాన్కు మరి ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం మరి ఫ్యూచర్లో ఎక్కడ దాకపోతుందంటే ఇక్కడ ఈ సముద్రం ఏదైతే ఉందో ఈ సముద్రం దగ్గర ఇదంతా హార్ముజ్ జలసంధి అంటారు. ఈ జలసంధిని కనుక క్లోజ్ చేసింది అనుకో, సో ఇక్కడ మొత్తం జామ్ అయిపోతుంది. సో ప్రపంచంలో అన్ని దేశాలకు ఇక్కడ ఉన్నటువంటి బహ్రెయిన్ కావచ్చు, ఇక్కడ ఉన్న సౌదీ అరేబియా కావచ్చు, ఇట్లా అనేక దేశాలు ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నిటి నుంచి ఆయిల్ మొత్తం ఇక్కడ నుంచే వెళ్తుంది. సో అది వెళ్ళకుండా ఒకవేళ ఇరాన్ కనుక ఆపేస్తే ప్రపంచంలో ముడిచము ధరలు పెరిగిపోతాయి, అలాగే ఆర్థిక మాంద్యం రావచ్చు. సో ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది. ఇదంతా క్లియర్ చేయడానికి అమెరికా లాంటి దేశానికి సుమారు 3-4 నెలలు టైం పట్టొచ్చు. ఇంత అతి ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. సో ఇక్కడ ఇరాన్కి మరి వాళ్ళిద్దరు కూడా మా సేఫ్టీ కోసం అంటూ ఉంటారు. సో ఇది పరిస్థితి. మరి ఇక తర్వాత ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగిన తర్వాత మరి ఇంకా ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయంటే ఇక్కడ జరుగుతున్నాయి. ఇది ఆఫ్రికా, మనకి ఇక్కడ ఇది ఆఫ్రికా ఖండం. ఈ ఆఫ్రికా ఖండంలో కూడా కొన్ని రెండు దేశాల మధ్య 2022లో యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి. ఆ గొడవలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈ కాంగో దేశం అనేది ఈ పింక్ కలర్ లో కనిపించేది మొత్తం కాంగో దేశం, చాలా పెద్ద దేశము. ఈ కాంగో దేశానికి మరి ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఈ రువాండా అనే దేశానికి 25 నంబర్ కనిపిస్తున్నట్టు ఇంతే ఉంది. ఇంత చిన్న దేశానికి ఇది రువాండా, ఇదంతా కాంగో. అంటే 10% కూడా ఉండదు, 10% కూడా ఉండదు ఈ దేశ విస్తీర్ణంలో. కూడా ఒక 1%, ఒక 3%, 2% మాత్రమే ఉంటుంది. అంత చిన్న దేశం రువాండా. సో ఈ రెండు దేశాల మధ్య కూడా ఇక్కడ రువాండాకు మరి కాంగో, ఈ రెండు దేశాలకు సరిహద్దు గొడవలు. అంతేకాకుండా ఒకరి యొక్క దేశం యొక్క రాజకీయాల్లో మరొక దేశం
తలదూరుస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా రెండు దేశాలు కొట్టుకుంటూ ఉంటున్నాయి. సో ఈ యుద్ధాన్ని ఆపడానికి మరి ఐక్యరాజ్య సమితి కొంతమంది భద్రతా దళాలను పంపించడం జరిగింది. సో ఈ రెండు దేశాల్లో మన మిత్ర దేశం ఏది అంటే మనకు రువాండా మిత్ర దేశం. ఈ రెండు దేశాల గురించి పూర్తి సెపరేట్ వీడియో కావాలంటే నేను ఒక వీడియో కంప్లీట్ చేస్తాను, కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ విధంగా ఈ రువాండా దేశానికి 2018లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పర్యటించడం జరిగింది. సో ఆ విధంగా మనకు వ్యవసాయ పరంగా, పశుపోషణ పరంగా, ఇంకా రకరకాలుగా డెవలప్మెంట్ పరంగా కొన్ని ఒప్పందాలు అయితే జరిగినాయి. సో మిత్ర దేశం ఏదంటే మనకు రువాండా. అలాగని కాంగోతో శత్రుత్వం అంటే ప్రత్యేకమైన డైరెక్ట్ ఏం శత్రుత్వం లేదు. బట్ మనకి ఈ రెండు దేశాలతో సంబంధాలతో పోలిస్తే కాంగోతో మనకి ఎలాంటి సంబంధాలు లేవు. సో కాకపోతే మనకి ఇక్కడ రువాండాతో సంబంధాలు ఉన్నాయి. రువాండా భారతదేశానికి మిత్ర దేశము. సో ఇది పరిస్థితి. సో ఈ వార్ మాత్రమే కాకుండా ఇంకా మనకు కొన్ని ఉద్రిక్తతల పరిస్థితులు చూసుకున్నట్లయితే ఇక్కడ చైనా. ఇక చైనా విషయానికి వచ్చినట్లయితే చాలా పెద్ద దేశం చైనా. మనం ఇంతకుముందు మనం కాంగో దేశం గురించి మాట్లాడుకున్నాం కదా. కాంగో దేశ జనాభా సుమారు 10.5 కోట్లు. మరి ఇక్కడ 1.5 కేవలం రువాండాలో 1.5 మాత్రమే జనాలు నివసిస్తారు. సో అంత తక్కువ జనాభా ఉన్న దేశం మరి అంత పెద్ద దేశంతో కొట్లాడుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ అంత పెద్ద దేశం మరి కొట్లాడుతున్నారు. ఇజ్రాయెల్ 90 లక్షల జనాభా ఉంటుంది. ఇరాన్లో 9.5 కోట్ల మంది జనాభా ఉంటుంది. అయినా వాళ్ళిద్దరు ఫైట్ చేసుకోవట్లేదా? అలాంటి పరిస్థితులు ఉంటాయి. చిన్నోడ పెద్దోడ, ఎక్కువ జనాభా తక్కువ జనాభా కాదు. టెక్నాలజీ, ఎవరి దగ్గర మంచి టెక్నాలజీ, ఎక్కువ డబ్బులు, ఆర్థిక వ్యవస్థ పరంగా గట్టి ఉండాలా, ఆయుధాల పరంగా గట్టి ఉండాలా, ప్రపంచంలో దౌత్య పరంగా, డిప్లొమసీ పరంగా కూడా పవర్ఫుల్ ఉన్నప్పుడే ఆ దేశాలు యుద్ధాల్లో విజయం సాధించగలుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధంలో గెలిచేది ఏది ఉండదు, ఇద్దరు నష్టపోతారు. సో అది పరిస్థితి. ఇక్కడ ఈ చైనా ఇక చిన్న దేశమైన తైవాన్ని ఆక్రమించుకోవాలని అనుకుంటుంది. సో ఈ తైవాన్ అనేది సెపరేట్ దేశం కాదు, అది మా దేశంలో ఒక టెరిటరీ, మా దేశంలో ఒక భాగం మాత్రమే చైనా వాదిస్తుంది. సో దీని రక్షణగా ప్రజెంట్ అమెరికా ఉంది. సో ఏదో ఒక రోజు దీన్ని ఆక్రమించుకునే ప్రయత్నంలో ఉంది. సో వీటి మధ్య మరి ఉద్రిక్తతలు జరుగుతున్నాయి. సో ఈ రెండు దేశాల మధ్య మరి ఈ రెండు దేశాలు ఏది మన భారతదేశానికి మిత్ర దేశం అంటే తైవాన్ మిత్ర దేశం. తైవాన్కి మనం ఆయుధాలు కూడా అమ్మడానికి కొన్ని ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి. సో చైనా మనకు శత్రు దేశం, అది బయట కనిపించదు, కాకపోతే ఇది అత్యంత ప్రమాదకరమైన దేశం చైనా. ఇంకా దేశాల యుద్ధాల పరిస్థితి గమనిస్తే మనకు ఈ మధ్యనే మొన్న రీసెంట్ గా జరిగిన యుద్ధాల్లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం కూడా జరిగింది. మొన్న రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ పేరుతో మనము ఒక చిన్న ఆపరేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి మిలిటరీ బేసెస్ ని మరి ఏవైతే ఉంటాయో ఆ స్థావరాలన్నింటినీ ధ్వంసం చేయడం జరిగింది. కాకపోతే మనం యుద్ధాన్ని తొందరగా ముగించాం. ఆ యుద్ధ ట్రాప్ లో పడి రోజు కొట్టుకుంటూ బడ్జెట్ అంతా ఖరాబ్ చేసుకుని రెండు దేశాలు నష్టపోయే బదులు వాళ్ళే కాళ్ళ బేరంకి రావడం జరిగింది. సో ఆ కాళ్ళ బేరంకి వస్తే మనలు ఇప్పటి మంది అంటే తాత్కాలికంగా బ్రేక్ వేశారు తప్ప పర్మనెంట్ గా సింధూర్ ఆపరేషన్ సింధూర్ కూడా క్లోజ్ కాలేదు. సో యుద్ధం పూర్తిగా ముగిసిపోలేదు. సో ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం, యుద్ధాలు జరుగుతున్నాయి. అటు రష్యా ఉక్రెయిన్, కాంగో రువాండా, భారత్ పాకిస్తాన్, చైనా తైవాన్ మధ్య పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇవే కాకుండా ఇటు ఉత్తర కొరియాకు దక్షిణ కొరియాకు మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతున్నాయి. దానికి దక్షిణ కొరియాకు సపోర్ట్గా మరి అమెరికా వస్తుంది. సో ఇలాంటి అనేక పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ పరిస్థితులు ఒక దేశానికి ఇంకో దేశం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇరాన్ సపోర్ట్గా చైనా రష్యా దిగినాయి అనుకో, అటు అమెరికా వస్తుంది. సో ఈ విధంగా ప్రపంచ యుద్ధం జరుగుతుంది. మనం ఎవరికి సపోర్ట్ చేసినప్పుడు మనం తటస్థంగా ఉంటాం. ఈ తటస్థంగా ఉండడం కూడా కొంతవరకే పనికి వస్తుంది. ఒక టైం వచ్చినప్పుడు ఎవరికో ఒకరికి సపోర్ట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. సో మన భారతదేశం ఎలాంటి వైఖరిని అవలంబిస్తుందో చూడండి. సో మీకు ఏమనిపిస్తుందండి కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.